మీనాక్షి నాలెడ్జ్ హబ్ భూములను వైఎస్ఆర్ నాయకులు కబంధ హస్తాల నుండి పరిరక్షించి యువతకు ఉపాధి కల్పిస్తామని భారత చైతన్య యువజన పార్టీ ఎంపీ అభ్యర్థి ఎస్ఆర్ ఆంజనేయులు పేర్కొన్నారు. ఆయన బీసీవై పార్టీ తరఫున హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ఒడ్డెర్ల కులస్తులను అధికార ప్రతిపక్ష పార్టీలు గుర్తించలేదని బీసీవై పార్టీ గుర్తించి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడానికి అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ చేసిన సామాజిక కార్యక్రమాలు ఆకర్షితులై పార్టీలో చేరానని, పార్టీ చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గెలిపించేందుకు కృషి చేస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీవై నాయకులు నాగప్ప, సత్యనారాయణ, బాలచంద్రారెడ్డి, నారాయణప్ప, జిరిపిటి గంగాధర్, శ్రీనాథ్, వెంకటేష్, సీనా తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ ఆంజనేయులు నేను ఈరోజు హిందూపురం పార్లమెంటుకు బీసీవై పార్టీ తరఫున నామినేషన్ వేశాను. నేను గత 15 ఏళ్ళ నుండి అవినీతి నిర్మూలన కోసం పోరాటం చేస్తున్నాను. అలాగే అనేక నిరుపేదలకు ఉచిత వైద్యం, ఉచిత న్యాయ సలహాలు కూడా ఇస్తున్నా. అందరికీ ఉచితంగా అనేక నిరుపేదల తరఫున అనేక కేసులు కూడా చేసినాను. ఈ మా బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే కన్నా కంపల్సరిగా తరహాలో లేబర్ హబ్ని డెవలప్మెంట్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. హిందూపురం పార్లమెంటు ప్రజలకి నేను కోరుకున్నది ఏమంటే, మా చెరుకు రైతు గుర్తుకి ఓటేసి మాతో గెలిపించే కోరుచున్నాను. దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్నా మా ఒడ్డెర కులాన్ని గుర్తించిన ఏకైక పార్టీ బీసీవై పార్టీ. మేము బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే కంపల్సరిగా లేబర్ హబ్ని కియా తరహాలో అభివృద్ధి చేస్తాం. అలాగే మా పార్టీ అధికారంలోకి వస్తున్నట్లే ఓన్లీ సత్సాయి జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని మేము మా పార్టీ తరఫున గట్టిగా సందేశం ఇస్తున్నాము. అలాగే మా పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరుద్యోగులకి జాబులు ఇప్పించాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అధికారంలోకి వస్తే కంపల్సరిగా ప్రతి మండలానికి ఒక ప్రత్యేక హబ్బు, ఐటీ హబ్బు తీసుకొని వచ్చి మా పార్టీని గెలిపించవలసిందిగా కోరుచున్నాం.